శివయ్య గురించి 'అనగనగా' స్టోరీలో ఒక స్టోరీ మాదన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది మా నెల్లూరుదన్నప్పుడు. అనగనగా రాజు కాడ చాలా పశువులు ఉండేది. ప్రతిరోజు అడవికి మేతకి పశువుల కాపరి తీసుకొని వెళ్ళేవాడంట. ఆ పశువుల్లో నుంచి ఒక గోవు తప్పించుకొని ఒక పుట్ట కాడ పాలధార పోసేదంట. అది చూసిన పశువుల కాపరి రాజుగారికి చెప్పకుండానే ఉంటాడా? ఆ రాజుగారికి చెప్పటం వల్ల, రాజుగారి హడావిడిగా కత్తెత్తుకొనొచ్చినప్పుడు, పశువుల కాపరి ఆ కత్తిని తీసుకొని, ఆ పుట్టని తవ్వటానికి ట్రై చేసినప్పుడు, ఆ పుట్ట మీద ఉండే శివలింగానికి తగిలిందంట. ఆ రోజు నిద్దరలో శివయ్య ఆ పశువుల కాపరికి కాకుండా, ఆ రాజుగారికి కనిపించి, "ఇక్కడ నేను నిలుస్తాను. నాకు గుడి కట్టించు" అని చెప్పినాడంట. అదేనండోయ్! మూలాపేట మూలేశ్వర స్వామిగా వెలిసినాడు కదా! మా శివయ్య, మా ఊరి శివయ్య అని గర్వంగా చెప్పుకోవచ్చుగా.